ఈరోజు వాస్తవంగా అసలు మార్నింగ్ నుంచి వెళ్ళి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఏం డిస్టర్బెన్స్ అంటే కమర్షియల్ గ్యాస్ కంప్లీట్గా షార్ట్. ఈ కమర్షియల్ గ్యాస్ మీద ఎన్నో హోటల్స్, హాస్టల్స్ ఎన్నో రకాల ఆధారపడి ఉన్నాయి. ఎందుకు అంటే హైదరాబాద్ అంటేనే అడ్డగోలుగా రెంట్లు, అడ్డగోలుగా డిపాజిట్లు, పోటాపోటీ వ్యాపారాలు. కోవిడ్ టైంలో అన్ని హోటల్, రెస్టారెంట్ వ్యవస్థలు, అన్ని వ్యవస్థలు, హాస్టల్ వ్యవస్థలు అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే కొంచెం సర్దుకునే టైంలో ఇట్లాంటి డిస్టర్బెన్స్ రావడం మెయిన్ గ్యాసే. ఒక హాస్టల్ నడవాలంటే గ్యాస్ కావాలి, ఇంకొక రెస్టారెంట్ నడవాలంటే గ్యాస్ నడవాలి, ఇంకొక హోటల్ నడవాలన్నా, లేకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అనేవి, లేకుంటే టిఫిన్ సెంటర్లు ఎంతోమంది పేద మధ్యతరగతి వాళ్ళు ఆధారపడి ఉన్న వ్యవస్థ మీద ఎందుకు ఇట్లా సడన్గా వన్డేలనే ఇట్లా అయిపోయింది? ముందస్తు హెచ్చరికలు ఎందుకు లేవు? తర్వాత దీనికి ఆల్టర్నేట్ ఎందుకు ఆలోచిస్తలేరు? ఎక్కడన్నా ఎవరన్నా స్ట్రక్ చేసుకున్న సిలిండర్లు కంప్లీట్గా 4,000 రూపీస్, 19 kgs, 1,600 ఉన్న 1,1800, 2,000 ఉన్న గ్యాసు ఈ రోజున బ్లాక్లో 4,000 రూపాయలు అయింది. వీళ్ళు డొమెస్టిక్ కన్వర్ట్ అయితే రేపు డొమెస్టిక్ పరిస్థితి ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25 రోజులు అన్ని ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్తే మరి గ్యాస్ నిల్వలు ఉన్నట్టే కదా. దీనికి ఎట్లా ప్లాన్ చేస్తారు? పార్లమెంట్లో మీరు, లేకుంటే అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇట్లాంటి క్రాషెస్ని బయటికి ఎట్లా రావాలి, ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయట ఎట్లా పడాలి అనేది ఆలోచించి త్వరగా మీరు క్విక్ నిర్ణయాలు తీసుకొని ఈ గ్యాస్ ప్రాబ్లం షార్ట్ అవుట్ చేయకుంటే కమర్షియల్ వ్యవస్థ కాబట్టి కంప్లీట్గా బ్లాక్ మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా మిస్యూజ్ అయిపోతాయి డొమెస్టిక్ గ్యాసు. ఈ డొమెస్టిక్ గ్యాస్ కనుక డిస్టర్బెన్స్ అయిపోయింది అనుకో, జనాల మీద పడుతుంది వేటు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేయాలి. ఉచిత పథకాలు పక్కన పెట్టండి, మిగతా విషయాలు పక్కన పెట్టండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా, లేకుంటే ఈ పెట్రోలియం శాఖ మంత్రిత్వ శాఖ కానీ ఎట్లా మనము ఆయిల్స్ను ఎట్లా తెచ్చుకోవాలి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ను ఎట్లా మనం బయటపడాలి అనేది కనుక త్వరగా నిర్ణయం తీసుకోకుంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి జనాల మీద. కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన దీన్ని షార్ట్అవుట్ చేయకుంటే దీని మీద ఆధారపడ్డ ఎన్నో రకాల జీవితాలు, ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మిత్రులారా.